ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి చికెన్ పిక్కిల్ అన్నమాట. చికెన్ పచ్చడి పిక్కిల్ అనొచ్చు. సో ఇది మనకి 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. సో రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే. సో దీనికోసం ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ అనేది తీసుకోవాలండి. ఒక కడాయిలో డైరెక్ట్ తీసుకోవాలి. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఈ పిక్కిల్ అనేది చాలా డేస్ వరకు ఉంటుంది. ఎందుకు అనేది కూడా చెప్తాను. సో దానికన్నా ముందు మనము ఈ చికెన్ పైన కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ అన్నమాట. పసుపు సాల్ట్ వేసుకోవాలి. సో కొద్దిగా ఉప్పు అనేది కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసేసి మనం చికెన్ని ఈవెన్గా కలిపేసుకొని ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, పసుపు అలాగే ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మనము ఈ చికెన్లో మొత్తం వాటర్ ప్రతి పీస్లో ఉన్న ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఉండకుండా ఎగిరిపోయేలాగా, అంటే వాటర్ అనేది లాక్కొని వెళ్ళిపోయేంత వరకు మనము ఇది కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ అనేది. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి చికెన్ అనేది పాడవటం కానీ బూజు పట్టడం కానీ అలాంటివి జరగకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో చాలామంది ఇలా చేయరండి. చికెన్ పికిల్ అంటే డైరెక్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఏమంటారు మసాలాలు వేసేస్తారు. అలా చేస్తే చికెన్ పికిల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. చూడండి, మనకి ఇందులో మనం ఏం వేయలేదు. వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చిందో, ఇదంతా చికెన్లో వాటరే అన్నమాట. సో మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇంకిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బాండీ తీసుకోవాలి. ఇంకో బాండీ తీసుకొని అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం ఇంతకుముందుకు ఆయిల్ ఎలాంటి ఆయిల్ యూస్ చేయలేదు. చికెన్లో ఉండే ఫ్యాట్తోనే మనకి కొద్దిగా ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది. దాంతోనే మనకి దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ వేడెక్కాక మనం ఇంతకుముందుకు దగ్గరికి చేసిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ పీసెస్ ఏ కలర్ అవ్వాలంటే రెడ్డిష్ కలర్ అవ్వాలండి. మీకు చూస్తే అర్థమవుతుంది. నేను చూపించడానికి ట్రై చేస్తాను. చాలా రెడ్డిష్ కలర్ అవ్వాలి. ఇక్కడ మీరు చూడండి ఎలా అయ్యాయి, పింక్ కలర్ లాగా రెడ్ కలర్ లాగా ముక్కలు అనేవి మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఉప్పు కారం కలిపితే ఎలాగ అవుద్దో అంత రెడ్డిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వీటికి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నామండి. సో మనం ఈ చికెన్ పికిల్కి సరిపడంత కారం వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా కారం, ఉప్పు ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియా పౌడర్. సో అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ మీ ఇష్టం. కావాలి అంటే వేసుకోవచ్చు. సో నేను ఇది ఏమంటారు కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు అలాగే ధనియా పౌడర్ వేసేస్తున్నాను. కరివేపాకు ముందే వేసేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కరివేపాకు ముందే వేసేస్తే మనకి క్రిస్పీగా అయిపోద్ది. సో ఇలా ఫైనల్గా ఆల్మోస్ట్ ఇంకొక 10-15 minutes కుక్ చేసే ముందు వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్. ఇంకా ఫైనల్గా గార్లిక్ అండి, వెల్లుల్లి ముద్ద, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను. పిక్కిల్కి ఎప్పుడైనా మనకి ఇది మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. మీరు కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ గార్లిక్ వేస్తున్నాను. ఇంకొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మాత్రమే నేను చెప్తానండి, ఎవరు చెప్పరు ఇది. సో మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు వేస్తే మనకి చేదెక్కుద్ది అన్నమాట పికిల్ అనేది. సో చికెన్ పికిల్ మొత్తం మనం కుక్ చేసుకొని చల్లారినాక నిమ్మకాయ రసం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.